మాట్లాడాల్సి వస్తే ఈ తుంగభద్ర మరి సమానంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కలిసి కట్టుకుంటే దానికి ఈ రోజుకి 50% నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. ఈ రోజు కన్నా 2 రాష్ట్రాలుగా అయితే మరి అంతర్జాతీయ బోర్డు అంతర్రాష్ట్ర బోర్డు కమిటీ వేస్తారు. అప్పుడు నీళ్లు కరువు వచ్చినా కింది రాష్ట్రానికి ప్రాబ్లమే, వరదలు వచ్చినా కింది రాష్ట్రానికి కష్టమే అవుతుంది. మిగులు నీరు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఏమీ కాలేదు ఇవాళ. మరి అటువంటిది ఈరోజు మరి ట్రిబ్యునల్ కమిటీలో దాంట్లో బ్రిజేష్ కమిటీలో ఈరోజు అప్పుడే జరుగుతూ ఉన్నాయి. మిగులు జలాలకు కొరత పెట్టే సూచనలు కనబడుతున్నాయి, నికర జలాలకు పెట్టే సూచనలు కనబడతా ఉన్నాయి. మరి ఈ రోజుకే ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కల్పిస్తారా అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా అడుగుతా ఉన్నా ఇవాళ. ఇంకపోతే మరి రాజధాని గురించి మాట్లాడాల్సి వస్తే మరి హైదరాబాద్ 60 ఏళ్లుగా దీన్ని కట్టుకోవడం జరిగింది. మరి 60 ఏళ్లుగా మరి కట్టుకుంటే ఈరోజు 1956 సంవత్సరం నుంచి మరి ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్కు రావటం జరిగింది. హైదరాబాదు మరి ఈరోజు ఎన్నో దానికి అనుబంధంగా ఇండస్ట్రీస్ మరి రాయలసీమ నుంచి మరి ఆంధ్ర నుంచి వచ్చి సెటిలర్స్ వచ్చి మరి అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క ఇండస్ట్రీకి కనీసం 100 పైన అనుబంధ సంస్థలు రావడం జరిగింది. ఈరోజు మరి సర్వీస్ సెక్టర్ చూస్తే 90% హాస్పిటల్స్ అంతా కూడా అట్లాంటివన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూస్తే 70% దాకా హైదరాబాద్లోనే ఉంది. మరి ఐటీ రంగాన్ని చూస్తే ఈరోజు ఐటీ రంగంలో మరి 55,000 కోట్ల రూపాయల ఆదాయం అయితే 54,800 కోట్ల రూపాయలు ఈరోజు ఒట్టి హైదరాబాద్ నగరం నుంచే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మరి ఇటువంటివన్నీ కూడా మరి పరిశ్రమలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఉద్యోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మరి అభివృద్ధి అంతా కూడా ఇక్కడే ఉంది. మరి అటువైపు ఆ ప్రాంతం వారికి చూస్తే ఒక విశాఖపట్నంలో మరి స్టీల్ ఫ్యాక్టరీ తప్పితే మనకు గట్టిగా కనిపించే పరిస్థితి లేదు. మరి ఆంధ్ర ప్రాంతంలో అంతా కూడా ఆ ప్రాంతంలో వాళ్ళు రైస్ మిల్లులు ఇట్లా చిన్నవి తప్పితే పెద్ద పరిశ్రమ ఏ ఒక్కటి కూడా రాని పరిస్థితి ఉంది ఇవాళ లేబర్ అట్లాంటిది కూడా ఈరోజు పల్లెల్లో గ్రామాల్లో దొరకపోతే మరి వాళ్ళు హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి ఉంది. ఎక్కడో ఒక చోట వాచ్మెన్ గా చేసుకోవచ్చు, ఎక్కడో ఒక పని చేసుకోవచ్చు అని చదువుకునే పిల్లలు హైదరాబాద్ వైపు చూస్తా ఉన్నారు. మరి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు హైదరాబాద్ వైపు చూస్తా ఉన్నారు. మరి ఈరోజు బిజినెస్ చేసుకోవాలంటే హైదరాబాద్ వైపు చూస్తా ఉన్నారు. అటువంటిది మరి వాళ్ళకందరికీ ఏ విధమైనటువంటి జవాబు చెప్తారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చదువుకునే పిల్లలకు ఎలాంటి భద్రత కల్పిస్తారు, మరి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు ఎలాంటి భద్రత కల్పిస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు మరి అక్కడ పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఈరోజు భద్రత కల్పించే పరిస్థితి లేదు. ఇంకా ఏది నిర్ణయం కాకతలకే కాంగ్రెస్ పార్టీ CWC చెప్పిన 3వ రోజే మరి కేసీఆర్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది, నో ఆప్షన్ అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు మరి విడిపోవాలనుకునే వారికి రాజధాని ఇస్తారా, మరి కలిసి ఉండాలనుకునే వారికి వెళ్ళిపోమని చెప్తారా అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. అంటే అడిగే వాళ్ళకేమో చాలా పెద్దగా ఇస్తా ఉన్నారు, అడగని వాళ్ళకేమో మరి ఈరోజు వెళ్ళిపోమని చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవాళ. మరి ఈరోజు ఎన్ని పరిస్థితులకు కూడా మరి ఈరోజు గ్యాస్ చూస్తే అవసరాలకు సరిపడే గ్యాస్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి బొగ్గు ఈ కింది రాష్ట్రానికి ఉండే పరిస్థితి లేదు. వీటన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఏమైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చాలా జటిలమైన సమస్యలు, మౌలిక సమస్యలు కూడుకున్నాయి. దీన్ని విడదీయలేనంతగా సమస్యలు ఉన్నాయి కాబట్టి యథాతథంగా ఉంచమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరు కోరుకోవటం లేదు, తెలంగాణ ప్రాంతంలో కూడా ఎవరు కోరుకోవటం లేదు. తెలంగాణ ప్రాంతంలో కూడా మరి ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ పూర్తయితే తప్ప వాళ్ళకు కూడా న్యాయం జరగదు. ఈరోజు వాళ్ళకు కూడా మిగులు నీటి ప్రాజెక్టుల మీద కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈరోజు చూస్తే మరి వాళ్ళ కావాల్సినంత వాళ్ళకు కూడా కరెంటు లేదు. రాజశేఖర రెడ్డి గారి ఉచిత విద్యుత్ మీద మరి ఎంతో రాష్ట్రం చాలా తెలంగాణ ప్రాంతం ముందుకు పోయిన పరిస్థితులు చూసాం. మరి ఈరోజు అటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతం కానీ ఆ ప్రాంతం కానీ 2 ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సరైన న్యాయం చేయాలి, సరైన పద్ధతిగా చేయాలని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ కోరుకుంటా ఉంది ఇవాళ. మరి దానికోసమే పోరాటం జరుగుతూ ఉంది. ఒక వైఎస్ఆర్సీపీనే
స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాలు ఇచ్చి పోరాడే పార్టీగా కూడా మీ ముందు ఉంది. మరి నేను కూడా గుంటూరులో మరి 5 రోజులు దీక్ష చేయడం జరిగింది. నన్ను దీక్ష చేసే వాళ్ళని లేపగలిగితే, బలవంతంగా లేపగలిగారు. కానీ మరి ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యమాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి కోరికను, ప్రజల ఆగ్రహాన్ని ఏ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా మన్నన పొందుకోజాలదని కూడా వీళ్ళకి చెప్పడం చెప్తున్నాం మీ ద్వారా. మరి ఈరోజు మరి జగన్ బాబు జైల్లో ఉన్నా కూడా మరి ఆయనకున్న పరిస్థితులు, ఈరోజు ఆయన అన్యాయంగా మరి అక్రమంగా జైల్లో పెట్టారు. ఇన్ని రోజులు కూడా నిన్నటికి 15 నెలలు పూర్తయి 16 నెలలు వచ్చింది. ఇది ఆయన విషయంలో మరి పెద్ద యుద్ధం జరుగుతోంది. ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మరి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో విలువలకు, విశ్వసనీయతకు మాట కట్టుబడిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు అన్యాయంగా జైల్లో పెట్టారు. అయినా కూడా ఆయనకున్న పరిస్థితుల్లో ఈరోజు రకరకాల మాటలు వచ్చాయి. అక్కడ ఆయన దీక్ష చేయాలనుకుంటే చాలా అంటే ఒక ములాఖతులు కట్ చేస్తారని, వేరే చోటికి తరలిస్తారని, మరి అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా భయాలు పెట్టారు. అయినా కూడా ఈరోజు ఆయన అక్కడ ఫాస్టింగ్ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. నేను చేసేటప్పుడు కూడా నేను చేస్తానమ్మా అంటే, నేను నీకేమైనా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి నేను చేయడం జరిగింది. నన్ను బలవంతంగా లేపేటప్పటికీ మళ్ళీ ఆయన ప్రజల కోసం, న్యాయం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం న్యాయం జరగాలని చెప్పి, అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరికతోటి మరి ఆయన ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 4వ రోజు ఈరోజు జరుగుతూ ఉంది. మేమందరం కూడా కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంతోషంగా, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అందరికీ న్యాయంగా జరగాలి, సమన్యాయం జరగాలి అనేది మేము కోరుతా ఉన్నాము. ఇవాళ ఈరోజు మరి ఒకసారి ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తే మరి మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మెడ్రాస్ నగరం కోల్పోయిన ముందు మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం కోసం ఎన్నో ప్రాంతాలు, బళ్ళారి, కోరాపుట్ వంటివి కర్ణాటక, ఒరిస్సాలకు కలిపారు. మరి అలాగే కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన భద్రాచలం, మునగాల వంటివి తెలంగాణ జిల్లాల్లో కలిపారు. మరి ఆంధ్రప్రదేశ్ కోసము ఆ రోజు తెలుగు వారందరం కలిసి ఉండాలని చెప్పి, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి ఆ రోజు కలిసి ఇవన్నీ కూడా పోగొట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి ఇవన్నీ పోగొట్టుకున్నవన్నీ మరి మాకు ఇవ్వగలుగుతారా అని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. ఇటువంటి ఈ రాజకీయ స్వార్థం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, కేవలం ఒక జగన్ కోసం చరిత్ర మారుస్తా ఉన్నారు. ఇవాళ జగన్ ను ఏ విధంగా తగ్గించాలి, ఏ విధంగా ఇచ్చేయాలని చెప్పి మరి ఒక పక్కన పరిమితం చేయాలని చెప్పి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ బాగున్న రాష్ట్రాన్ని ముక్కలుగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇస్తా ఉన్నారంటే, ఈరోజు తెలంగాణ ప్రాంతం ఇస్తే కనీసం అక్కడైనా మరి సీట్లు వస్తాయని చెప్పి ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయం చేస్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కుమ్మక్కై ఈరోజు ఆయన నోరెత్తడం లేదు. కనీసం రాష్ట్రానికి ఇది అన్యాయం జరిగింది, ఈ ప్రాంతం న్యాయం చేయండి అనే మాట కూడా లేకుండా, షరతులు లేకుండా లెటర్ ఇవ్వడం కాకుండా ఇప్పుడు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. ఎందుకు జరిగింది అని చెప్పి కూడా మరి ఈరోజు ఏ ఒక్క ప్రెస్ మీట్ లో కూడా అడిగిన పాపాను పోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరలా దీక్షలు చేస్తా ఉంటే మరి ఈ తెలుగుదేశం పార్టీ వారు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు దొంగ నాటకాలని, వీధి నాటకాలని చాలా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు దొంగ నాటకాలు, వీధి నాటకాలు వేస్తా ఉన్నారో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ప్రజలు తగినటువంటి సమయంలో తప్పకుండా ఈ 2 పార్టీలకు కూడా బుద్ధి చెప్తారు. తెలుసుకొని మేల్కోనండి అని చెప్తా ఉన్నా. ఈ రోజుకైనా కూడా మీరు స్పీకర్ ఫార్మేట్ లో మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 2 పార్టీల వాళ్ళు రాజీనామాలు చేస్తే ఇప్పటికైనా కూడా సిడబ్ల్యూసీ ఎన్నికకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా మీకు అందరికీ చెప్తూ, మిమ్మల్ని అర్థిస్తూ మరి రాజీనామాలు చేసి ముందుకు రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచండి. అందరికీ సమన్యాయం జరగడం లేదు, సమన్యాయం జరిపించమని మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ మీ ద్వారా నేను అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.